సొంత లాభాల కోసం భారత్తో బంధాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధపడిన ట్రంప్ మరోసారి భారత వ్యతిరేక కుట్రకు తెరలేపారు. ఖనిజాల ఒప్పందం తర్వాత పాకిస్తాన్తో మరో డీల్కు సిద్ధమయ్యారు. 2019 బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత నిలిచిపోయిన రక్షణ సాయాన్ని ఉగ్ర దేశానికి మళ్లీ అందించాలని నిర్ణయించుకున్నారు. 5,700 కోట్ల రూపాయలతో పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనను ఇప్పటికే అమెరికా కాంగ్రెస్కు తెలియజేశారు. అంతా అనుకున్నట్టు జరిగితే మరో నెల రోజుల తర్వాత F-16 ఫైటర్ జెట్ల అప్గ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే భారత్కు ఎదురయ్యే సవాల్ అదొక్కటే కాదు, అంతకు మించిన చిక్కులు చాలానే ఉన్నాయి. ఇంతకు ఫస్ట్ టర్మ్లో పాకిస్తాన్పై ఆంక్షలతో విరుచుకుపడిన ట్రంప్ ఇప్పుడు అదే పాకిస్తాన్తో దోస్తీకి ఎందుకు తహతహలాడుతున్నారు? F-16 యుద్ధ విమానాల ఆధునికీకరణ వెనుక అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. ఇండియా టార్గెట్గా మరో కన్నింగ్ ప్లాన్ తెరపైకి తెచ్చిన ట్రంప్. పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాల అప్గ్రేడేషన్కు గ్రీన్ సిగ్నల్. యుద్ధ విమానాల ఆధునికీకరణ వెనుక అసలు వ్యూహం ఏంటి? ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత విదేశాలకు చేసే సాయం చాలా వరకు నిలిపేశారు. విదేశాలకు సాయం చేయడం అంటే ప్రజాధనాన్ని వృధా చేయడమేనని ట్రంప్ చెబుతూ వచ్చారు. కానీ ఓ దేశం మాత్రం ఇప్పటికీ అమెరికా సాయాన్ని అందుకుంటూనే ఉంది. ఆ దేశం మరేదో కాదు, ఉగ్రదేశం పాకిస్తాన్. సిగ్గులేని పాకిస్తాన్ పాలకులు, సైనిక అధిపతుల పొగడ్తలకు, పాకిస్తాన్ ఖనిజాలకు పడిపోయిన ట్రంప్ ఇస్లామాబాద్కు సైనిక సహాయ ప్యాకేజీలు మాత్రం ఆపడం లేదు. తాజాగా అదే ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన F-16 యుద్ధ విమానాల ఆధునికీకరణకు ఓకే చెప్పారు. ఈ ఒప్పందానికి సంబంధించి $686 మిలియన్ అంటే సుమారు 5,700 కోట్ల విలువైన ఒప్పంద ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్కు తెలియజేసినట్టు పాక్ వార్తాపత్రిక డాన్ నివేదించింది. ఈ ప్యాకేజీపై కాంగ్రెస్ 30 రోజుల్లోగా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పరిణామంపై భారత్ నుంచి అభ్యంతరాలు రాకుండా అమెరికా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ ఈ మేరకు కాంగ్రెస్లోని కీలక కమిటీలకు లేఖలు పంపింది. ఈ ఒప్పందం కింద పాకిస్తాన్కు చెందిన బ్లాక్ 52 మిడ్ లైఫ్ అప్గ్రేడ్ F-16 విమానాలను ఆధునీకరించనున్నారు. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీకి రాసిన లేఖలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా దాని మిత్రదేశాలతో కలిసి పనిచేస్తుందని ట్రంప్ సర్కారు పేర్కొంది. ఫ్యూచర్లో పెద్ద వివాదం తలెత్తితే పాకిస్తాన్ వైమానిక దళం అమెరికా వైమానిక దళంతో సులభంగా సమన్వయం చేసుకోగలదని తెలిపింది. ఈ ఒప్పందం దక్షిణాసియాలో సైనిక సమతుల్యతకు భంగం కలిగించదని చెప్పుకొచ్చింది. పాకిస్తాన్ ఇప్పటికే F-16 యుద్ధ విమానాలను కలిగి ఉంది కాబట్టి అది కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా ఉపయోగించుకోగలదని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర దాదాపు 75 F-16 విమానాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ J-10C, JF-17 వంటి కొత్త విమానాలతో భారత్పై దాడి చేసింది. అయినప్పటికీ మన రక్షణ వ్యవస్థలు ఆ దాడుల్ని తిప్పికొట్టే. మరోసారి అలా జరగకూడదన్న లక్ష్యంతోనే F-16 ఫైటర్ జెట్లను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది. పాతపడిన యుద్ధ విమానాలను మరో 15 ఏళ్లు అంటే 2040 వరకు ఎగిరేలా చేయడానికి అమెరికా సహాయం ఉపయోగపడుతుంది. మరోవైపు అమెరికా ప్యాకేజీలో 92 లింక్ 16 టాక్టికల్ డేటా లింక్ సిస్టమ్స్, శిక్షణ కోసం ఉపయోగించే 6 MK-82 బాంబులు, ఏవియానిక్స్ అప్డేట్స్, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థలు, స్పేర్ పార్టులు, శిక్షణ వంటివి ఉన్నాయి. లింక్ 16 పాకిస్తానీ పైలట్లు అమెరికన్ అవాక్స్ యుద్ధ విమానాలతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాదు లింక్ 16 వంటి సున్నితమైన సాంకేతికత పాకిస్తాన్కు అమెరికా నాటో స్థాయిలో సమాచారం, ఆదేశాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి అది ఇండియాకు ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం భారత్ వద్ద లింక్ 16 టాక్టికల్ డేటా లింక్ సిస్టమ్ లేదు. భారత్, రష్యా, ఇజ్రాయెల్ వ్యవస్థలు ఉపయోగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ప్రశ్న ఏంటంటే 2019 బాలాకోట్ దాడి తర్వాత పాకిస్తాన్ F-16 విమానాల విడిభాగాలను నిలిపేసిన అమెరికా ఇప్పుడెందుకు మనసు మార్చుకుంది అన్నదే. టెక్నికల్గా చూస్తే పాకిస్తాన్ తన వద్ద ఉన్న F-16 యుద్ధ విమానాల్ని కేవలం ఉగ్రవాదులపై దాడులకు మాత్రమే వినియోగించాలి. భారత్కు వ్యతిరేకంగా ఈ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ ఉపయోగించకూడదు. పాకిస్తాన్, అమెరికా మధ్య F-16Dలో చాలా స్పష్టంగా ఈ రూల్ పెట్టారు. కానీ
పాకిస్తాన్ ఆ నిబంధనను ఎప్పుడూ పట్టించుకోలేదు. 2019లో F-16 విమానాలను భారత్పై ఎక్కుపెట్టింది. బాలకోట్ వైమానిక దాడుల సమయంలో భారత్పైకి పాకిస్తాన్ F-16 ఫైటర్లను దించింది. అందులో ఒక F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. అందుకే పాక్ F-16ల విడిభాగాలను ఆపేశారు కూడా. కానీ ఇప్పుడు ఎందుకు మనస్సు మార్చుకున్నట్టు? సింపుల్, భారత్ను బెదిరించడానికి, పాకిస్తాన్ ఆశ చూపిన ఖనిజాలను దోచుకోవడానికే ఈ తరహా ఒప్పందాలని తెరపైకి తెస్తున్నారు. అంతే తప్ప ఉగ్రవాదంపై పోరాడడానికి మాత్రం కాదు. ఈ నిజం భారత్కు కూడా తెలుసు. అందుకే పాకిస్తాన్ నాయకత్వంతో అమెరికా సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేసింది. The second challenge in India relates to the United States' renewed engagement with Pakistan's military leadership. Pakistan has a long and well-documented history of using non-state terrorist proxies against India. As a result over many years, India's experience is that third-party mediation has often contributed to Pakistan's adventurism. And so the United States has pursued a policy of dehyphenation between India and Pakistan, engaging with both but minimizing involvement in their disputes. There remains considerable progress for future collaboration should differences over trade and Pakistan be successfully managed between the United States and India. పాకిస్తాన్తో అమెరికా సంబంధాలపై క్రిస్టల్ క్లియర్ కామెంట్ చేసింది ఎవరూ కాదు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కుమారుడు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరు ధ్రువ్ జయశంకర్. దక్షిణ మధ్యాసియాపై ఏర్పడిన హౌస్ ఫారిన్ అఫైర్స్ సబ్ కమిటీ ఎదుట భారత్ ఆందోళనను వెల్లడించారు. పాకిస్తాన్ సైనిక నాయకత్వంతో అమెరికా సంబంధాలు భారత్కు రెండు పెద్ద సవాలుగా అభివర్ణించారాయన. పాకిస్తాన్లోని రికార్డిక్ కీలకమైన ఖనిజాల ప్రాజెక్టు అభివృద్ధికి మద్దతుగా ఈ నెల 10న యుఎస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ $1.25 బిలియన్ నిధులను ఆమోదించింది. ఈ నిధుల ద్వారా $2 బిలియన్ వరకు అమెరికా మైనింగ్ పరికరాలు, సేవలు అందుతాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఖనిజ తవ్వకాల అభివృద్ధి కోసం అమెరికా భారీ పెట్టుబడులు ప్రకటించిన నేపథ్యంలోనే ధ్రువ్ జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖనిజాల కోసం భారత్తో బంధాన్ని తాకట్టు పెట్టొద్దని పరోక్షంగా హెచ్చరించారు. కానీ అమెరికా మాత్రం తనకి భారత్ వంటి వ్యూహాత్మక మిత్రుల కంటే ఖనిజాలే ముఖ్యమంటోంది. అలానే పాకిస్తాన్ను అడ్డుపెట్టుకుని అమెరికా చేస్తున్న కుట్రలకు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఎంత పవర్ఫుల్ ఫైటర్ జెట్లనైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. అవసరమైతే కొండంత అండగా నిలిచేందుకు ఇజ్రాయెల్, రష్యా ఉండనే ఉన్నాయి.